నెల్లూరు రూరల్ పరిధిలోని హరనాథపురంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తూ 1.45 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 మెగావాట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్ను అధికారులు మరియు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నూతన ట్రాన్స్ఫార్మర్ ద్వారా హరనాథపురం, ఆకుతోట తదితర ప్రాంతాల్లోని సుమారు 17,000 మంది వినియోగదారులకు ఇకపై కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుంది. పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఎలక్ట్రికల్ డీఈలు శ్రీధర్, లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏడీలు సునీల్, అశోక్, సుప్రియ, ఏఈలు గోపాలకృష్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 18వ డివిజన్లో హరనాథపురంలో ఈరోజు మనం 8 MVA ట్రాన్స్ఫార్మర్ని ఎస్సీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఈ ప్రాంతానికి ప్రజాబాటులో భాగంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కానీ అదేవిధంగా కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ ఏరియాలో కొంచెం లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తూ ఉంది, లో వోల్టేజ్ ప్రాబ్లం ఇబ్బంది పెడతా ఉంది అని ప్రజలందరూ కూడా వారికి చెప్పినప్పుడు వారు ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద ఎస్సీ గారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడినారు. అదేవిధంగా మిగతా అధికారులందరితో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి ఈ లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి ఏదైతే 5 MVA ఉందో దాన్ని 8 MVAగా దాన్ని మార్చి ఈరోజు లో వోల్టేజ్ సమస్యని ఉన్న దాంట్లో మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తుంది. ప్రతిదీ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి అటు 18 గ్రామాలు కానీ 26 డివిజన్లో ఏ సమస్య అయినా, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, ప్రజలు కానీ ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, కూటమి నాయకులు ఏదైనా ఒక సమస్యను తెస్తే దాన్ని పూర్తి చేయడమే బాధ్యతగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ నిత్యం కూడా అందుబాటులో ఉంటూ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ సమస్య తీవ్రతను కూడా గుర్తించి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు దీనివల్ల 17,000 మంది వినియోగదారులకు కరెంటు ఇంటరప్షన్ లేకుండా వచ్చేదానికి, సౌకర్యంగా వచ్చేదానికి వీలవుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలు కూడా దీనికి అయిన ఖర్చు కూడా 1,45,00,000 రూపాయలతో ఈరోజు మనం ఈ వర్క్ను చేయడం జరిగింది. ఈ 5 MVA నుంచి 8 MVA చేయడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హరనాథపురం కానీ, ఆకుతోట కానీ, పాదసారథి నగరు, ఈకే నగరు, డిఎస్కే నగర్, ఈ విధంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఈరోజు దీన్ని పెంచడం వల్ల కరెంటు ఇబ్బంది లేకుండా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎక్కడ ఏదున్నా ఏ సమస్య అయినా, అది రోడ్డు అయినా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కూడా ఏదైనా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే మా శక్తి మేరకు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఏది చెప్పినా కూడా ఎలక్ట్రికల్కి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి ఎస్సీ గారు కానీ, ఈ గారు కానీ, డిఈ గారు కానీ, కింద ఏఈల దాకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనుక్షణం కూడా కష్టపడుతూ ప్రజలు ఏది చెప్పినా త్రూ ఎమ్మెల్యే గారి ఆఫీస్ అయినా నేరుగైనా చెప్పినా కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, అటు కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా అనుక్షణం కూడా స్పందిస్తున్న కరెంటు ఈ ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, అదేవిధంగా వారి సిబ్బంది అందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.